హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు లుకిజం సీజన్ 2 ఎపిసోడ్ 1 ఎక్స్ప్లెనేషన్. ఈ ఎపిసోడ్లో మనం ఒక 5 చాప్టర్లు కవర్ చేయబోతున్నాం. అండ్ వితౌట్ గెటింగ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. చాప్టర్ ఓపెన్ చేస్తే మనం డ్యూక్ని చూస్తాం. దాని ఏంటంటే పప్రికా టీవీ అని చెప్పి ఒక సోషల్ మీడియా ఉంది. దాంట్లో లైవ్ స్ట్రీమ్ చేయబోతూ ఉంటాడు. దానికోసం మన లిటిల్ డానియల్ కూడా తోడు తెచ్చుకొని ఉంటాడు. మన డానియల్ అనుకుంటూ ఉంటాడు, అరే మనం చేయబోతున్నాం లైవ్ స్ట్రీమ్ బాగానే ఉంది, ఎవడైనా చూస్తాడా అని. ఇంకా మన వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట లైవ్ స్ట్రీమ్. చేసిన కొన్ని నిమిషాలకి భయంకరమైన కామెంట్లు వస్తాయి. చూడండి 2 పందులు కూర్చో ఉన్నాయి, ఏంటి వాళ్ళు ఇప్పుడు తినబోతున్నారా అని చెప్పి వరుసగా కామెంట్లు పెట్టుంటారు. ఒక 10 కామెంట్స్ దాకా. అంత కామెడీ చేసేస్తారు మన వాళ్ళని. తీరా చూస్తే 10 బలూన్స్ వచ్చి ఉంటాయి. అంటే ఇప్పుడు యూట్యూబ్లో సూపర్ థ్యాంక్స్ ఉంటుంది కదా, ఇది కొంచెం అలాంటిదే అనుకుంటా. ఏంటంటే ఒక బలూన్ వచ్చి 10 సెంట్స్కి ఈక్వల్ అంట. మనకు అర్థం అవడానికి 10 పైసలకి ఈక్వల్ అనుకుందాం. అంటే ఒక బలూన్ వస్తే 10 పైసలు, మనోడికి 10 బలూన్లు వచ్చాయి అంటే రూపాయి వచ్చింది. ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా 10,000 బలూన్స్ కానీ వస్తే వాళ్ళు ఒక 40% ట్యాక్స్ కట్ చేసుకొని మిగతా అమౌంట్ పే చేస్తారంట. అది అక్కడి రూల్స్. మన డ్యూక్ ఎలా అనిపిస్తుందంటే తన మీద జాలిపడి రూపాయి కాస్త వేసారేమో అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో మనం డానియల్ని క్లాస్ రూమ్లో చూస్తాం. తను అక్కడ కామ్గా కూర్చొని ఉంటే యూఈ కిమ్ అని చెప్పి ఒక అమ్మాయి వచ్చి, డానియల్ నువ్వు పాట చాలా బాగా పాడుతున్నావు అని చెప్పి మనల్ని పొగుడుతూ ఉంటుంది. అప్పుడు ఒక చిన్న గిఫ్ట్ అని చెప్పి ఒకటి ఇస్తుంది, ఒక పర్సు. దాన్ని చూడంగానే మనకి గుర్తొచ్చేస్తుంది, ఇలాంటి పర్సన్ మా అమ్మ దగ్గర కూడా ఉంది, అది వాళ్ళ అమ్మకి మ్యారేజ్ గిఫ్ట్గా వచ్చిందంట. దాని స్పెషల్ అకేషన్స్కి తప్ప ఇంకా ఏటికి కూడా వాళ్ళ అమ్మ బయటకి తీదంట. మనోడు అనుకుంటుంటాడు, ఇంత కాస్ట్లీ పర్స్ ఇచ్చిందా. అప్పుడే తెలుస్తుంది తను కూడా ఒక లైవ్ స్ట్రీమర్ అంట, చాలా ఎక్కువ సంపాదిస్తుందని. ఆ పర్సు మన డానియల్ ఇంత ఎక్స్పెన్సివ్ నేను తీసుకోలేనండి అని చెప్పి వద్దని చెప్పేస్తాడు. తను వెళ్ళిపోతుంది. వీడు ఆలోచిస్తుంటాడు, అరే తను నాకు ఎందుకు ఇవ్వాలనుకుంటుంది, ఒకవేళ తనకి నా మీద క్రష్ ఉందా. మనోడు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటాడు. వెయిట్ చేయండి, రీజన్స్ తెలుస్తాయి. ఇంకేముంది, మన డానియల్ పార్క్ ఎప్పుడు మళ్ళీ అబ్బాయి వాడి సైడ్ చూస్తుందని అలాగే చూస్తూ ఉంటాడు అమ్మాయి సాయి. ఇంకా నెక్స్ట్ సీన్లో మనం డూన్ చూస్తాం. వీడేంటంటే ఒక ఏంటో నాకు అర్థం కాలేదు, కార్టూన్ అంట, మేబీ మాంగా ఉండొచ్చు. దాన్ని తీసుకొచ్చి మన జాక్ వాళ్ళ దగ్గర పెడతాడు అనమాట. ఏంటో నువ్వు ఈ మధ్య ఎక్కువ ఖర్చు పెడుతున్నావు అంటే జాక్ అడుగుతాడు, ఏంటి ఎవరినైనా రాబ్ చేసావా, దొంగతనం చేసేవారి దగ్గర అయినా అలా చేయకూడదు అంటే, అబ్బాయి అలాగేం లేదు జాక్, నేను ఈ మధ్య లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాను, ఏం చేస్తున్నాను చూస్తారా అని చెప్పి వీళ్ళందరినీ తీసుకెళ్తాడు. తేడా చూస్తాడు, ఏం చేస్తాడు తెలుసా, అండర్వేర్తో తలకిందులుగా కూర్చొని ఉంటాడు వాడు. కూర్చోనేనా ఏమనాలరా ఈ పోజ్ని. ఎనీవేస్ అది చూడంగానే మన జాక్ వాళ్ళ ట్యూబ్లైట్ పేలిపోతాయి, ఫ్యూజులు ఎగిరిపోతాయి అందరికీ. ఏమిరా మీరు కూడా చేస్తారా, నేర్పిస్తాను నేనంటే, అంత అదృష్టం మాకు వద్దమ్మా. అప్పుడే డూ చూసి చెప్తాడు అనమాట, అరే జోయి కూడా స్టార్ట్ చేసిందిరా లైవ్ స్ట్రీమ్ అంటే. మనవాడు మొత్తం మీద కింద మీద పడి దొల్లాడి ఒక 400 బలూన్స్ అంటే ఒరామరికి ఒక $40 సంపాదించాడంట. ఇంకా జోయి చూస్తేనే అప్పటికే 1000 బలూన్స్ ఒక $100 ఉంటాయి ఇంచుమించు. ఇంకా అక్కడ చూస్తేనేమో ఒకటి తర్వాత ఒకటి పర్టికులర్గా గంగనం ల్యాండ్ అని చెప్పి ఒకడు విడిగా డబ్బులు వేస్తూ ఉంటారు. అంటే బలూన్స్ సెండ్ చేస్తూ ఉంటారు. వీడేమనుకుంటుంది సోయి, వీడెవడో బాగా ఉన్నోళ్ళలాగా ఉన్నాడు అని. ఇంకా నేను ఇక్కడ డానియల్ సొంతం చేసుకోవచ్చు. ఎందుకు అసలు ఏం జరిగిందంటే, ఈ అమ్మాయి ఏదైతే ఉందో యూఈ కిమ్ వీళ్ళ బ్యాచ్తో పాటు జోయిని తీసుకొని వెళ్తుంది అనమాట బయటికి. అక్కడ జోయి ఒక పౌచ్ని చూసి, ఇది చూడు ఎలా ఉంది, బాగుంది కదా అని అడిగితే, అబ్బే ఎన్ని చీప్ స్టఫ్, ఎన్ని సెట్ కావని చెప్పి యూఈ చెప్తుంది. నెక్స్ట్ రోజు ఏం చేసింది తెలుసునా, ఏ పర్స్ అయితే మన జోయి చెప్పు ఉంటుందో అదే పర్సుని యూఈ కొనేసి డానియల్ ముందు షో కొడుతుంది. చూడు డానియల్ ఎలా ఉంది, పర్స్ చాలా బాగుంది కదా. మనోడే బాగుంది, ఏంటి పెన్సిల్స్ కోసమా అని. ఇంకా వాళ్ళ పులిహోర టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు, మన డానియల్ కూడా పులిహోర కలపడం రాదు. సో నో నీడ్ టు వరీ. జోయి ఏమనుకుంటుందంటే, డానియల్ చూస్తే రిచ్, ఈ అమ్మాయి చూస్తే స్ట్రీమర్ బాగా సంపాదిస్తుంది, పర్ఫెక్ట్ కప్పులు ఏమో, అందుకోసం తను కూడా డబ్బులు సంపాదించాలి, తను రిచ్ అవ్వాలని చెప్పి లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేస్తుంటుంది. గంగా ల్యాండ్ లార్డ్కి థ్యాంక్స్ చెప్పేసి లైవ్ స్ట్రీమ్ ఎండ్ చేస్తుంది. ఇప్పుడు నా డానియల్ నేను సొంతం చేసుకుంటాను. తీరా చూస్తే ఇప్పుడు మన యూఈ కిమ్ స్ట్రీమ్ దగ్గరకు వస్తాం. తాను ఏదో చెప్తా ఉంటుంది స్ట్రీమ్లో, అదంతా ఇంపార్టెంట్ కాదు. స్ట్రీమింగ్ అయిపోయాక వెనకాల నుంచి ఒకళ్ళు లేస్తాడు అనమాట, నేను ఎంతసేపు ఉండాలి ఇక్కడ, ఒక్కతో చచ్చిపోతున్నాను అంటాడు. వాడు ఎవడంటే ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్. ఎనీవేస్ ఇప్పుడు ఆ అమ్మాయి అలా మన డానియల్ రిజెక్ట్ చేశాడు కదా పౌచ్, అది తెచ్చి ఇటు చేతిలో పెట్టింది. అబ్బాయి నీకోసమే తెచ్చాను, ఇది కొత్త మోడల్ అని చెప్పేసింది. వాడు ఫుల్ ఖుషి అయిపోతాడు. నెక్స్ట్ బ్లూ డ్రమ్ మీడే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సీన్లో మనం ద గోటెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జే హై అనగా ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్లో చూస్తాం. అక్కడ చూస్తే మన గుండోడు ఉన్నాడు కదా, వాడిని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పేసి వదిలేసిందంట. మనోడు మంచి దిగాలుగా కూర్చొని ఉంటాడు.
అందువల్ల అబ్బాయి ఏం కాదు లైట్ తీసుకో అంటూ ఉంటారు. ఇక్కడ చూస్తే వాడు చెప్తూ ఉంటాడు, అరే నేను రోజు తనకు పాలు కూడా ఇచ్చే ఉండరా గిఫ్ట్గా. పాలు ఎవడరా గిఫ్ట్గా ఇచ్చేది ఆయన. ఎనీవేస్, ఇంకా పక్కన చూస్తే మన వాస్కో అంటూ ఉంటాడు, మీరు అందరూ అలాంటి సలహాలు ఇస్తున్నారా, ఎందుకంటే మీరు రిలేషన్షిప్లో ఉన్నారా, నాకు అలాంటిది ఏమీ లేదురా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు మన వాస్కో. బాధపడకు వాస్కో, మేము చాలామంది నీకు తోడుగా ఉన్నాం ఈ విషయంలో. నెక్స్ట్ సీన్లో మనం ఈ యూఈ కిమ్ ఉంది కదా, తనని చూస్తాం. తను ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉంటుంది. అసలు రీజన్ ఏంటంటే ఈ స్ట్రీమర్స్ కంటూ ఒక ర్యాంకింగ్ ఉంటుందంట, దాంట్లో తనది 85. విత్ ఇన్ 1 వీక్లో జోయి 88 ర్యాంక్ వచ్చేసింది. పైగా మన యూఈ కిమ్ యొక్క క్యూట్ ఫ్రేజెస్ అన్నిటిని వాడేస్తుందంట. ఇంకా యూఈ తట్టుకోలేకపోతుంది, తను కొంచెం దూరం వెళ్తుంది. ఇంకా నేను అంతా చెప్పాలనుకోలేదు, జస్ట్ ప్యానల్ చూపిస్తాను, మీరు చదవండి ఏం చేసింది అనేది. నెక్స్ట్ సీన్ మనం డ్యూక్ని చూస్తాం. తను ఎప్పటిలాగే లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేసి ఉంటాడు. జీహో ఇంకా డానియల్ కూడా తనతో పాటే ఉంటారు. మనకి ఎప్పటిలాగే పెద్ద వ్యూవర్స్ ఏమి ఉండరు తనకి. ఇప్పుడు జీహో సలహా ఇస్తాడు, రే మన పెద్ద డానియల్ తీసుకొచ్చుకుందామా, వాడిస్తే వ్యూస్ బాగా వస్తాయి కదా అంటే, డ్యూక్ అంటాడు, అరే నేను ఆయన ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదురా, ఫెస్టివల్ అని చెప్పి వాడిని చాలా ఇబ్బంది పెట్టాను, ఇంకా తను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి డ్యూక్ చెప్తాడు. జీహో దానికి కొంచెం ఇంప్రెస్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో మనం డానియల్ పార్క్ని చూస్తాం. తను యూఈ కిమ్తో పాటు పోతూ ఉంటాడు. వాడికంట యూఈ చాలా కైండ్గా ఇన్నసెంట్గా కనపడుతుందంట. అమ్మాయిలందరూ తను స్పెషల్గా కనపడుతుందంట. గుర్తుపెట్టుకో డానియల్, పోయే కాలం వచ్చినప్పుడు అన్నీ అలాగే కనపడతాయి. డానియల్ తను ఇలా అడుగుతాడు, యూఈ నువ్వు ఫ్యాట్గా ఉండే వాళ్ళ గురించి ఏమనుకుంటున్నావు అంటే, ఇప్పుడు అదంత ఇంపార్టెంట్ అంట. తను పెద్ద రిప్లై ఏమి ఇది, మనవాడు పెద్ద కైండ్ అది ఇది అన్నాడు కదా. తను జోయి సాయి చూస్తుంటాను, చూసావా నేను ఈ డానియల్ కొట్టేసా అని. వీళ్ళది అలా ఉంచితే నెక్స్ట్ మనం మన డ్యూక్ని చూస్తాం. తను లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేసి ఉంటాడు. ఇప్పుడే హఠాత్తుగా తలుపు తెరుచుకొని పెద్ద డానియల్ అక్కడికి వచ్చేస్తాడు. హే తలుపు తెరుచుద్ది, చెప్పకుండా వచ్చా నేను, ఏమనుకోకు. హే ఏంటి నువ్వు లైవ్ స్ట్రీమ్ చేస్తున్నావా, నేను కూడా జాయిన్ అవ్వచ్చు అని చెప్పి మన పెద్ద డానియల్ అక్కడ నుంచి జాయిన్ అవుతాడు. ఒక ముగ్గురు పర్టికులర్ వ్యూవర్స్ని చూపిస్తుంటారు కదా మనకి, వీళ్ళ ముగ్గురిని చూపిస్తే ఏంటి ఈడు మళ్ళీ వచ్చాడు డ్యూక్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఒక్కసారి మన పెద్ద డానియల్ అక్కడ చూడంగానే అందరూ షాక్. నాకు కూడా అర్థం కాలేదు, అక్కడ ఉన్న అమ్మాయి ఆంటీ షాక్ అయ్యారంటే నాకు అర్థం ఉంది. అరే నీకేంది అంకుల్, నువ్వెందుకు షాక్ అయ్యావు? మన డానియల్ పార్క్ రావడంతో వ్యూస్ పిచ్చగా వస్తాయి. మీకు గుర్తుందా ఆ రోజు ఆక్షన్లో లాలా అని చెప్పి ఒక అమ్మాయి వచ్చింది కదా, తను కూడా డానియల్ పార్క్ని చూసి హే ఈడాడే కదా జే హై అందగాడు అని చెప్పి మనోడి దృష్టి ఎట్టయినా తన వైపు తిప్పుకోవాలని చెప్పి $3,000 ఇన్వెస్ట్ చేస్తుంది. జే కూడా చూస్తూ ఉంటాడు. అప్పుడు మన వాళ్ళకి మొత్తం $3,000 ఇన్కమ్ వచ్చింది కదా, దాంట్లో లాలా షేర్ ఎంత ఉన్నా దానికి అటెన్షన్ మాత్రం 0. ఇంకోవైపు చూస్తే ట్యాక్స్ అంతా పోగా డ్యూక్ ఒక 1,500 ఎంత అమౌంట్ వచ్చింది. ఎనీవేస్, ఇంకా నెక్స్ట్ మనం షాప్లో ఓజీ డానియల్ని చూస్తాం. తను ఏంటంటే ఎప్పటిలాగే బిజినెస్ జరుగుతూ ఉంటే ఒక కొత్త కస్టమర్ వస్తాడు. వీడిని గుర్తుపెట్టుకోండి, వీడు ఏం చేసి షాపింగ్ చేసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు ఒక కపుల్ వస్తారనమాట లోపలికి. ఇంకెవరు, యూఈ కిమ్ తన బాయ్ ఫ్రెండ్. వీడేమనుకుంటాడు, ఈ అబ్బాయి మేబీ తన అన్నయ్య అయ్యి ఉండొచ్చు, లేట్ అవుతుంది కదా అందుకే అన్నయ్యని తెచ్చుకుంది అనుకుంటాడు. వచ్చిన వాళ్ళు ఏం కొంటారో తెలుసా, అదో చూడండి ఏం కొన్నారు. మన డానియల్ కన్ఫ్యూజ్ అయిపోతాడు, ఏంటి ఇలాంటి అడల్ట్ వాడే వస్తువులన్నీ తినుకుంటుంది, అది కూడా వచ్చింది అన్నయ్యతోటి. మనోడు ఆలోచనలో పడిపోతాడు. యూఈ ఏమనుకుంటుంది, ఏం చేయడు నన్ను అలాగే చూస్తున్నాడు. యూఈ బాయ్ ఫ్రెండ్కి ఏమో అదేదో, నువ్వేం చూస్తున్నావు నాకు తెలుసు, తప్పు అటు చూడకూడదు అంటాడు. గ్యాంగ్స్టర్ గాడు మన డానియల్ని కొట్టేయబోతుంటే మనోడు అలా సైడ్కి టిల్ట్ అవుతాడు. దెబ్బకి ఆ దెబ్బ మిస్ అయిపోతుంది. ఇలా అంటాడు అనమాట గ్యాంగ్స్టర్, రే నేను 10 సంవత్సరాలు కష్టపడి దాన్ని డెవలప్ చేశాను, నువ్వు ఇలా మిస్ చేస్తే ఎలా, అమ్మాయి ముందు మర్యాద కాపాడుకోవడానికి ఇంకో దెబ్బ కొట్టబోతాడు. డానియల్ దాన్ని గమనించి అమ్మ అని అరిచేస్తాడు భయంతో. అప్పుడే తలుపు తెరుచుకొని కొట్టులోకి జాక్ వస్తాడనమాట. అది చూడంగానే జాక్ అనుకుంటాడు, అరే ఈ రోజు ఇలాగే తనులు తింటాడా అని మనోడికి జాలి వస్తుంది. ఇలా అంటాడు గ్యాంగ్స్టర్ తోటి, రే నువ్వు అని కొట్ట మాకు, వీడికి నేను రుణపడి ఉన్నాను, నువ్వెవడురా మధ్యలో. అప్పుడే మన జాక్ గమనిస్తాడు అనమాట. యూఈ కిమ్ ఇంకా ఆ చేతిలో పర్సు ఉంది చూడండి, ఇటు చేతిలో పర్సు, దాన్ని చూడంగానే ఇలా అనేస్తాడు, యూఈ ఇది నువ్వు డానియల్కి ఇచ్చే కదా ఈ పర్సు, ఏంటి వాడు వద్దన్నాడా అని చెప్పి బాయ్ ఫ్రెండ్ ముందే అంటాడు జాక్. అది వినంగానే ఏం మాట్లాడుతున్నావు బేబీ, వీడు చెప్పింది నమ్మకు, వీడంతా అబద్ధాలు చెప్తున్నాడు అంటే ఈ బాయ్ ఫ్రెండ్ కొంచెం బుర్ర ఉందన్నమాట. వీడు అమ్మాయిని ఆపేసి నువ్వేం చెప్తున్నావు కంప్లీట్ చేయ అంటాడు. మనోడు మొత్తం స్టోరీ చెప్తాడు, ఇలా మా వాడిని ఇంప్రెస్ చేయడానికి మీ అమ్మాయి చాలా కష్టాలు పడుతుంది. అది వినంగానే వీడు ఒక్క దెబ్బ తిరిగి గుద్దేస్తాడంతే అమ్మాయి మొహం మీద, మొహం షేప్ అవుట్ అయిపోద్ది. ఇక తనడం మొదలెడతాడు. ఇలా చెప్తాడు అనమాట, ఎంతమంది ద్వారా నన్ను చీట్ చేస్తామని. మనం ఇంకా ఈడు బ్లూ డ్రమ్ అయిపోతాడు అనుకున్నాం, తీరా చూస్తే అమ్మాయిని డ్రమ్లో వేసేసేలా ఉన్నాడు వీడు.
జాక్ ఇలా అంటాడు అనమాట, ఏంటి నువ్వు ఇలాగ ట్రీట్ చేసేది ఒక అమ్మాయిని. వీడేమనుకుంటాడు, ఏంట్రా నువ్వు కూడా ఆ బ్యాచ్లో అంటే, ఇది మీరాకి సరి సమానం కానే కాదు, బయటకు అనలేదులేండి. ఎనీవేస్, ఇంకా నెక్స్ట్ సీన్లో మనం జోయిని చూస్తాం. ఈ గంగనం ల్యాండ్లో ఆడు ఉన్నాడు కదా, వాడు రూపాయి మీద రూపాయి, రూపాయి మీద రూపాయి అట్ట బలూన్స్ పంపిస్తూనే ఉంటాడు. జోయి ఏమనుకుంటుంది, వీడు బాగా రిచ్, వీడిని దోచేయాలి, నేను రిచ్ అయిపోవాలి అనుకుంటుంది. అవును అడుగుతుంది, మీరు ఏం చేస్తుంటూ ఉంటారంటే, తేరా చూస్తాడు ఎవడో తెలుసా, ఈ కొట్టుకొచ్చాడు కదా కస్టమర్, వాడు బేసిక్గా తను డైలీ లేబర్ పని చేస్తూ ఉంటాడు అనమాట. కానీ ఏం చెప్తాడు, నేను కొన్ని కంపెనీలను మేనేజ్ చేస్తూ ఉంటాను. కామెంట్స్లో, ఓ సీఈఓ, ఓ చాలా మంచి ఉద్యోగం అండి మీదే. వాడి సేవింగ్స్ అంతా జోయి మీదే పెట్టేసి ఉంటాడు. వీడిని జోయి పెళ్లి చేసుకుంటుందంట. చాలా ఆశలు పెట్టుకొని ఉంటాడు. ఆ డబ్బులని వీళ్ళ ఫాదర్ పెన్షన్, ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే వచ్చే పెన్షన్ని వీడు ఇట్లా తగలేస్తున్నాడు అనమాట. ఇంకా జోయిని మ్యారేజ్ చేసుకుంటే తన డబ్బులని నా డబ్బులు అయిపోతాయి కదా, చాలా ఆశలున్నాయి నా కొడుక్కి. ఇప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. కోర్టులో చూస్తేనేమో మన జాక్లీతో ఆ డ్రమ్ గార్డ్ ఫైట్ చేయాలని చూస్తాడు. ఒక పంచ్ కొడతాడు అనమాట. జాక్లీ దాన్ని బ్లాక్ చేస్తాడు. హే చూసాను, నేను భయపెట్టేశాను అంటాడు ఆ డ్రమ్ గార్డు. ఇప్పుడు నిజంగా కొడతానని చెప్పి గుద్దు కొదుతాడు. మన జాక్లీ దాన్ని తప్పించుకుంటాడు. అవునా ఇలా అడతాడు అనమాట అమ్మాయిని, హే నువ్వు మీరాతో క్లోజా అంటే, అప్పే అలాగేం కాదు అంటుంది. అయితే మంచిది అని చెప్పి ఒక్క గుద్దు గుద్దుతాడు అంతే. డ్రమ్ పగిలిపోద్ది. ఇంక ఈ డ్రమ్ గార్డు ఊరుకుంటాడా, ఫుల్ ఫ్రస్ట్రేషన్లో మా జాక్ మీదకి వెళ్ళిపోతాడు అనమాట. జాక్లీ ఒక చేయి జోబీలో పెట్టుకొని ఇంకో చేత్తోనే వాడిని కొడుతూ ఉంటాడు. డానియల్ షాక్ అయిపోతాడు, ఏంటిది వీడు ఒక్క చేత్తోనే వాడిని ఆపేస్తున్నాడు, అది స్ట్రైట్ పంచ్ కాదు అంటే అది జాబ్ అని మనోడు తెలుసుకున్నాడు అనమాట. అది జాబ్ కాదు, అప్పుడు తెలుస్తుంది ఇది హుక్ అనమాట. ఒక్క గుద్ది వాడు నేల మీద పడేస్తాడు. ఇలా చెప్తాడు జాక్, వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా పూలని కూడా వాళ్ళతోటి కొట్టకూడదు అంటాడు. మన వాళ్ళకి అర్థం కాదు. అవును తెలుస్తుంది, ఆ రివర్స్లో చెప్పాడు, ఆడవాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా వాళ్ళు పూలతో కూడా కొట్టకూడదు అనేది ఆ స్టేట్మెంట్ అంట. హే ఇక్కడ ఏం జరిగింది అన్నది బయట ఎక్కడ తెలియకూడదు అని చెప్పి ఆ అమ్మాయితోటి జాక్ చెప్తాడు. ఇప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. మనం వాస్కోని చూస్తాం, వాడు బెంచ్ ప్రెస్ చేస్తూ ఉంటాడు అనమాట. అప్పుడే అనుకుంటూ ఉంటాడు, అరే ఏంటిది ఎప్పుడు ఇంత వీక్గా ఉన్నాయి, ఏమైంది నాకు అని. మనవాడికి చెవులో దురద పుట్టిందంట, అందుకని బెంచ్ ప్రెస్ని అలాగే హోల్డ్ చేసి పెట్టున్నాడు. ఇప్పుడు మళ్ళీ సీన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక పనికి మాలినోడు, ఎవరో తెలిసి ఉంటుంది ఆ గంగా ల్యాండ్ వాడిని చూస్తాం. వాడేంటంటే ఉన్న డబ్బులని జోయి మీదే తగిలేసి ఉంటాడు. ఇప్పుడు వాడికి కూడు తినడానికి కూడా ఒక్క పైసా లేకుండా పోయింది. ఇప్పుడు ఏమంటాడో తెలుసా ఈడ, ఇప్పుడు నాకు డబ్బులు లేవు, జోయి నాకు అటెన్షన్ ఇవ్వట్లేదు, వేరే వాళ్ళు ఆపర్చునిటీని తీసుకుంటున్నారు, జోయిని డైరెక్ట్గా కలిసి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాడు వీడు. దాంతో మంచి లైఫ్ కావాలంట. ఓకే జోయిని కలవాలనుకుంటున్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళి కలుస్తాడు, ఎక్కడ ఉంటుంది తను తెలుసా, లేదు. అందుకేం చేస్తాడు తెలుసు ఈడ, ఆ లైవ్ స్ట్రీమ్ తను ఆపేయబోతుండగా ఒక స్క్రీన్ షాట్ తీసేస్తాడంట. ఏమనంటే ఆ కిటికీలోంచి ఆ ప్లేస్ ఏంటి, అక్కడ ఉన్న అక్షరాలన్నీ కాంబినేషన్లు ట్రై చేసి 100కి పైగా ప్లేసులు ఎత్తికి కనుక్కుంటాడు ఎక్కడ ఉంటుందో జోయి. ఇప్పుడు మన నెక్స్ట్ సీన్లో జోయి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుంటే చూస్తాం. తను అంటుంది ఇలాగా, కొన్ని రోజులంతే నేను ఆ యూయూకిమ్ని దాటేస్తాను, ఆ డానియల్ నా సొంతం చేసుకుంటా అంటుంది. అప్పుడే పక్కన వేస్తే నేను కనిపెట్టేసా అంట వస్తాడు ఈ గంగ ల్యాండీ లార్డ్. జోయి వాళ్ళ ఇంట్లో సీన్ చూస్తాం. తను అంటూ ఉంటుంది వాళ్ళంతా, అమ్మా నా బట్టలు అక్కడే పెట్టాను ఎట్టుపోయినాయి అంటే, హే నువ్వు పైన ఆరేసి ఉంటావు, మర్చిపోయి ఉంటావు. లేదు నేను అక్కడే పెట్టాను అంటూ ఉంటుంది. అవి ఎట్టుపోయినాయి అర్థమైంది అనుకుంటా, అర్థమయ్యే ఉంటుంది. యాజ్ యూజువల్ ద సెకండ్ మోస్ట్ వర్స్ట్ క్యారెక్టర్ ఆఫ్ లుకిజం, గంగనం బంగ్లోలాడ్. వాడు ఒక మూల కూర్చొని బయట అవి పట్టుకొని వాసన చూస్తుంది అన్నాడు. చాక్లెట్ బిర్యానీ కుక్కి చంపేయాలి. వీడు ఇప్పుడు డానియల్ వాళ్ళ షాప్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళంగానే డానియల్ ఆయన చూసి చూడగానే గుర్తుపట్టేస్తాడు. ఏంద్ర ఇటు రోజు వస్తున్నాడు, రోజు రాగానే విస్కీ బాటిల్ కొనేసి వెళ్ళిపోతున్నాడు అంతే. మన డానియల్కి ఏంటి ఇడు కొత్తగా ఫోన్ చూస్తూ వస్తున్నాడు, ఏంటి చూస్తున్నాడు అని చూస్తే అక్కడ జోయి ఉంటుంది. డానియల్ షాక్ అవుతాడు. మన డానియల్ ఆ ఫోన్లో చూడడం ఆ గంగనం బొంగులో ఆడు చూసేసి ఉంటాడు. ఒక స్కేరీ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు ఆ బొంగు, వాడు మొహమే చాలా భయంకరంగా ఉంది. ఎక్స్ప్రెషన్ కూడా చాప్టర్ కవర్ చేస్తున్న కాడి నుంచి బాడీ షేమింగ్ చేయకూడదు అనుకుంటున్నా వీడిని, కానీ ఈయన చేయకపోతే దానికే పప్పేసేమో. వాడి మాడు మొహాన్ని అంత దగ్గరగా చూసాక డానియల్ పర్క్ తల దించేస్తాడు. ఎప్పటిలాగా విస్కీ బాటిల్ ఒకటే పెట్టుంటే దాంతోపాటు ఇంకేదో పెట్టుంటాడు. మన డానియల్ సడన్గా ఒక ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. అది ఏంటన్నది మనకు చూపించరు. ఇప్పుడు మనం జోయిని చూస్తాం. తను ఇంట్లో ఉన్న వేస్ట్ అంతా తీసుకెళ్ళి బయట పడేయడానికి వెళ్తూ ఇట్లా ఫోన్లో చెప్తుంది, నాకు కూడా ఇట్లా చెత్త బయటపడేయడం అంతగా ఇష్టం ఉండదు, కానీ తప్పట్లేదు. పైగా ఇప్పుడు నేను స్ట్రీమర్గా బాగా సంపాదిస్తున్నాను, ఆ యథోలంతా నా మీద డబ్బులు బాగా తగలేస్తున్నారని చెప్పొద్ది. వెయిట్ మేడం వెయిట్, కాసేపట్లో బాగా తగలేస్తారు డబ్బులు. జోయి చెత్త అక్కడ పడేస్తుంది. అప్పుడే ముందు నుంచి వాయిస్ వస్తుంది, మేడం ఇక్కడ
నేను పలానా చోటుకి వెళ్ళాలి, డైరెక్షన్స్ చెప్తారా అని చూస్తే అది ఎవరు, మన బొంగులో లార్డ్. వాడిని చూడంగానే ఏంటి ఈ టైంలో ఇలాంటి వాడిని చూసి ఫస్ట్ భయపడిపోద్ది జోయి ఆ మొహాన్ని. అంత లైట్ ఫోక్స్లో దాన్ని చూడంగానే ఇంకా ఫిక్స్ అయిపోద్ది, ఈడ 100% కాబందుడు. మనోడిచ్చే ఎక్స్ప్రెషన్లు, ఆ ఉండే తీరికి జోయి అలా ఫిక్స్ అయిపోతుంది. ఎనీవేస్, అప్పుడే మన లిటిల్ డానియల్ అడ్డం వచ్చేస్తాడు. జోయితో అంటాడు, జోయి నువ్వు ఇక్కడి నుంచి పారిపో, తొందరగా ఎంత వీలైతే అంత ఫాస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. జోయికి ఏమో ఏంటి ఇందాక చూస్తే ఆ కామాంధుడు, ఇప్పుడు చూస్తే ఈ పంది, ఎవర్రా మీరంతా, ఆగి పందినాడో నేను చూశానే అంటుంది. వీడికి నా పేరు ఎలా తెలుసు, ఇంత దీర్ఘంగా ఆలోచిస్తుంది ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మహాతల్లి. ఇంకా డానియల్ గోపికి చచ్చిపోద్ది, దరిచేస్తాడు. అమ్మ తల్లి వాడి దగ్గర కత్తి ఉంది, ఇక్కడి నుంచి లగెత్తు. జోయికి భయం వేస్తుంది కత్తి ఉంది అనగానే. ఈ గంగనం బొంగులో లార్డ్ మన డానియల్ మీద అటాక్ చేయబోతాడు కత్తితోటి. ఎవడురా నువ్వు, తన మావిడ, నీకెంత ధైర్యమే నన్ను అలా పిలవడానికి కామాంధుడని. డానియల్ మీద అటాక్ చేస్తుంటే డానియల్ జాక్ మూవ్స్ అన్ని గుర్తు తెచ్చుకొని ఒక్క గుద్దు గుద్దుతాడు అంతే, ఆ కత్తి పక్కన పడిపోతుంది. ఇంకొక హుక్ ట్రై చేయబోతాడు ఈసారి డానియల్ జాక్ అని చూసి. పంచ్ పవర్ఫుల్గానే ఉంటుంది కానీ ఆర్మ్ లెంత్ కొంచెం తక్కువ ఉండడంతో అది మిస్ అయిపోతుంది. చా, కొంచెం పొడుగుంటే నా చేయని కొట్టేసేవాడిని అని డానియల్ అనుకుంటాడు. ఆ గంగనం బొంగులో లార్డ్ కూడా ఆగుతాడా లే, మన డానియల్ మీదకి యుద్ధానికి వెళ్ళిపోతాడు. అప్పుడే సడన్గా ఒక డంబల్ వచ్చి వాడి డెప్పకి వచ్చి తగులుతుంది అంతే, నేల మీద పడిపోతాడు. అమ్మా నరిసేస్తాడు. ఎవడ్రా నువ్వు కొట్టిందని చూస్తే అది మన వాస్కో. ఇప్పుడు ఇలా అంటాడు వాస్కో, నేనంతా చూశాను రా, నువ్వు చేసిన అన్నీ చూశాను రా. ఇప్పుడు మన వాస్కో ఈ ముందు వెనక వాయించేస్తాడా లేక మధ్యలో పట్టుకొని చీల్చేస్తాడా అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.